చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్ సతీష్. తర్వాత ఎంతో ఆప్యాయతగా స్టాఫ్ అందరితో కూడా నేను సాధి పనిచేసేటప్పుడు చాలా ఆప్యాయతగా చాలా ఇదిగా పనిచేశాము. ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా ఆయన చెప్పిన పనులన్నీ కూడా మేము సక్రమంగా చేశాము. అలాగే మన స్టాఫ్ వెల్ఫేర్కి కానీ అలాగే ప్రజల వెల్ఫేర్కి కానీ సార్ చాలా కృషి చేశారు. వారికి అందరికీ సర్వముఖ్యంగా ధన్యవాదాలు మీకు మీ కుటుంబానికి కూడా రాబోయే జన్మలో బాగా జరగాలని కోరుకుంటూ చాలా సమయదానం చేసి 2 నిమిషాల్లో నేను ముగించినందుకు, అదేవిధంగా మనలో సీనియర్ ఆఫీసర్ అయినటువంటి కమిషనర్ శ్రీ తలసాయి గారు కూడా వారిని ఉద్దేశించి స్ట్రైట్గా నేను పాయింట్లు వచ్చేసాను సార్. ఎక్కువగా 3 పాయింట్లు చెప్పొచ్చినాను సార్ గురించి. మనము దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి పవర్బోర్డులో అందరూ దాదాపుగా పూర్తి చేసాము. చాలామంది ఆఫీసర్లు మనం చూసి ఒక్కొక్క ఆఫీసర్ గురించి మనం ఒక్కొక్క రకంగా అనుకుంటాం. ఒక ఆఫీసర్ గురించి ఈ ఇంటలెక్చువల్ ఉంటుందా, బ్యూటిఫుల్ అంట, ఒక ఆయన ఏం ధైర్యం ఉంది తీశాడండి అని. ఇంకొక ఆయన గురించి ఎంత మంచివాడండి, ఆయన ఎవరు వెళ్ళినా ఎంతో ప్రేమగా పలకరిస్తారు ఆయన అని ఒక ఆయన గురించి. ఇంకొక ఆయన గురించి వాటి వండర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరినైనా. ఇంకొక ఆయన గురించి ప్లాట్ఫామ్స్ దగ్గర వెళ్ళినా కూడా రైతులు ఎంత చక్కగా మాట్లాడతారండి ఆయన అభిప్రాయం చెప్పేసి ఈ రకంగా ఒకరి గురించి మనం చాలా అనుకుంటూ ఉంటాం. అయితే భగవంతుడు నాకు అనిపించింది అనుకుంటే ఏంటంటే భగవంతుడు అనిపించి ఉండొచ్చు బహుశా ఈ లక్షణాలన్నింటినీ ఈ గుణాలన్నింటినీ కూడా వ్యక్తిలో పెట్టి ఆయన కనుక పుట్టిస్తే ఎలా ఉంటుందా అలా అనుకొని పుట్టించిన వ్యక్తి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అలానే మనకి చాలామంది ఆఫీసర్స్ వచ్చారు చేసి వెళ్ళారు. అయితే వచ్చి వెళ్ళిన తర్వాత పొగాకు బోర్డు ప్రభావం అంటే తెలుసు కదా, ఇమేజింగ్ ప్రభావాన్ని అద్భుతంగా పండించిన వాళ్ళు, అద్భుతంగా పెంచిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందులో బాగా చెప్పుకోదగ్గ వాడు 2 బాబులు ఉన్నారు. ఒకటి సురేష్ బాబు గారు, రెండవది శ్రీధర్ గారు. అయితే మరి కారణం చెప్పాలి కదా, ఏంటి వీడి ప్రభావం అనే దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి. మనం ఆన్సర్ ఏంటంటే నా ఉద్దేశంలో వాళ్ళ హయాంలో అంతా స్టాఫ్ అంతా ఏమనుకున్నారు, ఆహా ఇన్నాళ్ళకి హాయిగా పనిచేయగలుగుతున్నాను కదా బాబు, ఎటువంటి టెన్షన్ లేకుండా అని స్టాఫ్ అనుకున్నారు. రైతులు అబ్బా ఇన్నేళ్ల తర్వాత ఇంత మంచి రేట్లను చూసి పొగాకు మానేద్దామరా బాబు అనుకుంటున్న స్టేజ్లో లేదు పొగాకు వేసుకోవచ్చు మనం పర్వాలేదు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు హాయిగా ఉంది, వేద్దాం పొగాకు పర్వాలేదులే అని రైతులు అనుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు ఇంతవరకు వచ్చిన లాభాల కంటే ఇప్పుడే లాభాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి, ఏదో బాగుంది లాభాల రోజు కూడా మనం చాలా కన్వీనియంట్గాను కంఫర్టబుల్గా ఉన్నాం మన వ్యాపారంలో అనుకున్నది వ్యాపారస్తులు. ఈ రకంగా ముగ్గురు అనుకున్నది థ్యాంక్ యూ వెరీ మచ్. 3వ మాట చెప్పదలుచుకుంది నేను, మనం చాలా ఆఫీసులకు వెళ్తుంటే మన ఆఫీస్లో కూడా చాలామంది ఆఫీసర్స్ వచ్చి పనిచేసి ఉంటారు. ఈడీ గారి రూమ్లోకి మన సెక్రటరీ గారి రూమ్లోకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఇష్టమైన దేవుడిని పటాలను పెట్టుకుంటారు, అవునా? ఇంకొంతమంది ఏం చేస్తారు, బాబాలను పెట్టుకుంటారు. ఇంకొంతమంది చేస్తారు ఉంగరాలు అవి ఇవి పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళ దాన్ని. కొంతమంది ఏం చేస్తారంటే సరే వాళ్ళకి ఇష్టం రాజకీయవేత్తలను పెట్టుకోవడమే గవర్నమెంట్ తీసుకొని చేస్తుంటారు. ఎవరినైనా మీరు ఎక్కడైనా చూడండి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకొని ఉద్యోగం చేసిన వ్యక్తిని ఎక్కడ చూసారా? ఒక్క ఈడీ గారిని చూశాను నేను కూడా. నా 45 ఏళ్ళ సర్వీస్, నేను 21వ సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ ప్రైవేట్ కంపెనీలో 3 సంవత్సరాలు చేసిన తర్వాత దీనికి వచ్చాను. వచ్చిన తర్వాత మీకు తెలిసిందే నేను అంతా అట్లా ఎన్నో చోట్ల నేను చూశాను. కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఫోటో, ఇప్పుడు కంపెనీలు ఉన్నాయండి, మా కంపెనీలు ఉంటాయి, తల్లిదండ్రులు పెట్టుకుంటారు వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలు, ఎందుకంటే ఆయన ఫౌండరు వీళ్ళు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, కానీ తల్లిదండ్రులను పెట్టుకొని చేయటం అనేది అద్భుతమైన విషయం. దానికి మా అందరి తరఫున కూడా మీరు వందనం సమర్పిస్తారు. ఏ 3 మాటలు చెప్పదలుచుకుంది ఇది వారి గురించి. లేకపోతే వారితో ఇక నేను అనుభవం చెప్పాల్సిన అవసరం లేదు. గోపాలపురంలో వర్క్ చేసినప్పుడు ఆయన తెలుసు, అలానే గుంటూరు వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి కోఆపరేషన్ బాబోయ్ ఎవరు
అంత కోఆపరేషన్. అంతే ఆయనకి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అనమాట, గోపాలపురం వచ్చినప్పుడు సార్ ఫోన్ చేద్దాం సార్, టైం అయింది 1:30 అయితే చేసాయి నేను వెళ్తాను, మొహమాటం కూడా అంత మొహమాటం ఉండేది. ఒక్కొక్కసారి లేసాను తప్పకుండా సార్ గుర్తుందా మీకు కూడా నువ్వు తీసుకొని వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత బయటకు వచ్చి తీసుకుని వెళ్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అట్లనే ఆయన నాతో కానీ అందరితో కానీ అంత మంచిగా ఉండి మనందరికీ కూడా ఎంతో సుఖమైనటువంటి రోజుల్ని గడపటానికి ఆస్కారం కలిగించిన వ్యక్తిగా వారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటూ, అలాగే వారికి ఇక్కడి నుంచి వెళ్ళిన ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అర్థం ఉందండి. ఆ డైమండ్ అనేది నీకు యూకేలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ఒకటే కాస్ట్ కదా అది, అవునా? కోహినూర్ ఎక్కడైనా ఒకటే కదా, కోహినూర్. ఢిల్లీ వెళ్ళినా ఒకటే, గుంటూరులో ఉన్నా ఒకటే, ఇంకో చోట ఒకటే. అందువల్ల అటువంటి కోహినూరు మన దగ్గర పనిచేసి వెళ్తున్నారు. వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకి, ముఖ్యంగా మౌనిక గారికి, పిల్లలకి కూడా. ఎందుకు మౌనిక అంటున్నానంటే, నేను వారి భార్య మౌనిక అయితే నా కూతురు మౌనిక. నేను అదే అనేవాడిని, నా కూతురు సార్ అనేవాడిని నేను కారులో వచ్చేటప్పుడు అప్పుడప్పుడు. సో వారికి అందరికీ కూడా ఆరోగ్యాలని ఆ భగవంతుడు ప్రసాదించి వారు వెళ్ళిన చోట ఇంకా మంచి పేరు తెచ్చుకొని సమాజానికి ఇంకా మంచిగా ఆయన ఎన్నో స్పీచెస్ చూశాను నేను. ఎందుకంటే ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ వచ్చారు ఆయన కలవడానికి, నన్ను ఎంగేజ్ చేయండి వాళ్ళంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. చెప్పింది వింటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది, మా బాస్ ఇట్లాంటి వ్యక్తి అని, అంత గొప్ప వ్యక్తి ఆయన. సో అటువంటి వారు మరి ఈ రోజున ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వారిని ఈ రకంగా మనం అందరం వచ్చి సన్మానించుకుంటున్నందుకు కూడా మన జీవితాలు ధన్యమైన నేను భావిస్తూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మిత్ర గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు. ఆ తదుపరి మన సెక్రటరీ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మసూర్ గారు ఒంగోలు నుంచి వచ్చారు. వారిని కూడా పిడి గారి నుంచి మాటలు మాకు తెలియజేయాలి. ముందుగా గౌరవనీయులైన మన ప్రీతమ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అదైన శ్రీధర్బాబు గారికి, వారి మీద గౌరవం పెట్టేట్టు ఏమి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరే, మీరు అన్నీ చెప్పారు. నాకు మీ అందరికీ నాకు 2 విషయాలు చెప్తాను. ఆయన మంచితనానికి చెప్తారు. మీరు నేను 28 సూపరింట్గా చేసేటప్పుడు ఒక సూసైడ్ యాక్సిడెంట్ జరిగింది ఊళ్ళో కామెంట్ కేసులో. యాక్చువల్గా మనకు అలాంటి సంబంధం లేదు, అతను ఒకటి పదవి చేశాడు. అదే రోజు శ్రీధర్బాబు గారు సార్ తెలిస్తే ఆయన ఏమంటే మధు నువ్వు పర్సనల్ వెళ్ళి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కాలేజీ ఫీజు స్టేజ్ లేదని తెలిసింది. సారు నువ్వు పర్సనల్ వెళ్ళి కాలేజీ వరకు మాట్లాడి ఆ ఫీజు ఎంతో చెప్పండి నేను కడతాను అంటారు. సార్ నేను కూడా కొంత పార్టిసిపేట్ చేస్తాను సార్ అంటే కొద్దిమంది మీ తేదీలో పేరు కాదు నేనే పే చేస్తాను అంటారు. అది ఒకటి. రెండో సంఘటన, సార్ నేను ఇక్కడికి వచ్చినాక ఒక మహిళా స్కూల్ ఉంది గవర్నమెంట్, నేను వెళ్ళలేదు సార్ చెప్తే నేను సరిగ్గా దానికి సార్ అనేక సార్లు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుండేవాడు. సార్ నేను అన్నాను, సార్ నాకు కూడా అంటే నేను నా శక్తి వల్ల నేను కూడా ఎంతో కొంత అవకాశం కల్పించాను సార్, నేను కూడా కొంత దాంట్లో చేస్తాను అంటే తప్పు నమ్మకన్నారు. ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలి. తర్వాత 3వది ఆ స్ఫూర్తితో నేను కంటిన్యూ చేయండి చెప్పాల్సిన ఆ తర్వాత ఇంకోటి మిగిలిపోయింది. మా ఇద్దరు పేరెంట్స్కు ప్రహరీ కూడా కట్టాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. అది చివరికి నా భయం లేక అంటే నేను రిటైర్మెంట్ దగ్గర వచ్చాను. చివరిలో బాగా రావడం అయిపోయింది క్యాంపులు. పాపం సార్ ఎప్పటికప్పుడే ఎట్లా చేద్దామో అని అంటే చేద్దాం సార్ అనేవాడి నాకు టైం లేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ 3 మాటలు నా మనసులో అసంతృప్తిగా నిలిచిపోయినాయి సంఘటనలు. చివరికి ఒక్క సంఘటన ఏంటంటే సార్ ఒకసారి శ్రీశైలం వెళ్దామంటే నేను చెప్పాను అనుకున్నాం. కొన్ని అనివార్య కాలంలో ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరూ సముఖంగా సార్ని ప్రార్థన చేసే అవకాశం ఎప్పుడైనా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్దామని అందరం కలిసి ఒక చిన్న కోరిక. అలాగే సార్ భవిష్యత్తులో కూడా మంచి ఉన్నతమైన పదవులు, మంచి గొప్ప ఇంప్రెషన్ కలిగి ఇంతకన్నా ఇంకా గొప్పగా సేవ చేసి అందరి మనల్ని పొందాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాల ఆరోగ్యాలు మంచి యశస్వి కలిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. తదుపరి శ్రీ సుబ్బారావు చౌదరి గారు తనకు సుదీర్ఘంగా మనకు ఉండాలి మేనేజ్మెంట్ ఆయన 10 సంవత్సరం ప్రయాణం చేశారు. వారిని కూడా స్పందించవచ్చు. ఇది వారితోటి నేను పనిచేసినప్పుడు చాలా తక్కువ కాలం, ఆల్మోస్ట్ 1.5 years పనిచేసాను. వారు సెక్రటరీగా రావడం అప్పుడు ట్రేడింగ్లో ఉన్నాను. ఆ తర్వాత
ఇయర్స్ చాలా క్లోజ్గా పెట్టడానికి నేను వెళ్ళిపోతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను పూర్తిగా మన సాయిది చెప్పిన దాంట్లో 100% వేస్తున్నాను. తను 3 పాయింట్లు అన్నాడు. 3 కదా అసలు ఆ పాయింట్ ఇన్నేనే కూడా లేవు. దాదాపు మనకి దేవుడు ఇచ్చిన అన్ని సూచనలు మొత్తం కూడా ముందు వ్యక్తి అనేది దొరకడం చాలా రేరు. అట్లా ఆ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసి దొరకడం కానీ రేర్ పర్సనాలిటీ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే అన్ని వర్గాలు అందరి చేత మన్నలు కొద్ది ఎక్కువ కాలం ఏదైనా ఒక సంస్థలో కానీ ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి వెరీ సక్సెస్ఫుల్గా, అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా న్యాచురల్గా అన్నీ కూడా ఆ భగవంతుడు వారి ద్వారా మా అందరికీ స్టాఫ్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ట్రేడ్కి ఓవరాల్గా యాజ్ ఏ ఆర్గనైజేషన్ మొత్తానికి కూడా వారి హ్యాండ్ రావడం ఇస్ ఏ గ్రేట్ థింగ్. అది నిజంగా అది మీరు వచ్చిన వేళ చేసుకుంటున్నారు. అట్లాగే మీరు ఎక్కడున్నా కూడా ఏదైనా సక్సెస్ఫుల్గా ఉండుంటారు. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటాయి. ఇంకా మరిన్ని మంచి పోస్టుకి వెళ్తారని చెప్పి వెళ్ళాలని నాకు అవకాశం. తదుపరి శ్రీ చంద్రశేఖర్ గారిని కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీధరబాబు గారికి నాకు వారికి ఉన్న అనుబంధం ఆయనతో ఫస్ట్ వచ్చిన కోరికనప్పుడు సార్ మీ సెక్రటరీ పోస్ట్ నేను చూడదలుచుకోలేదు, చైర్మన్గా పొగ నుంచి వెళ్ళాలని కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరినందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకన్నా ఆయన ఆ స్థితికి వెళ్ళండి సార్, అంతవరకు ఉండాలనుకున్నా నా లక్ష్యం నెరవేరింది. అది చాలా సంతోషకరమైన విషయం. తదుపరి బాలసన్ కూడా చూపిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను త్వరలో జాయిన్ అయిన తర్వాత 97లో యూనియన్ యాక్టివిస్ట్లో నేను యాక్టివ్గా అయ్యాను. టొబాకో బోర్డులో ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్మన్ గారు చేస్తున్నారు. మన సెక్రటరీ గారు అనేది నాన్ ఐఏఎస్. ఈ ఉన్న టైంలో చాలా సమస్యలు, అంటే నేను లోకేటర్ కాబట్టి ఉంటే కాబట్టి చాలా సమస్యలు తీసుకొచ్చాను ఆఫీస్కి మేనేజ్మెంట్. కానీ వాళ్ళు పరిష్కారం చేయడానికి వాళ్ళకి సరైన థాట్ రాదు, కానీ ఏదైనా సమస్యలు పరిష్కారం చేయగలరు. నేను కృష్ణారెడ్డి గారు చాలాసార్లు మాట్లాడుతున్నాను. కృష్ణారెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే సెక్రటరీగా పోస్టుకి మనకి గ్రూప్ డి కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు